డాక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే దంతాల కోసం అయితే కొంతైనా మనము శ్రద్ధ పెట్టము. కానీ దానివల్ల చాలా సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు డెంటల్ పూర్ హెల్త్ అంటే ఏంటి? రైట్ అండి. అంటే చాలామందికి ఏంటంటే ఇప్పటికీ ఈ దంతాలంటే జస్ట్ దంతాలకు మాత్రమే లేదంటే చిగుర్లకు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఇతర బాడీ పైన గానీ ఎలాంటి బ్యాడ్ ప్రభావం గానీ పడదు అనేది ఒక ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి దంతాలు, చిగుర్లు మనకి మనకి డిసీజ్ వచ్చినా గానీ కూడా ఇవి ఓన్లీ దంతాలకు గానీ మన నోటికి గానీ సీమితం కాదు. సో ఇట్ కెన్ గో టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో స్పెసిఫిక్గా మనము అనుకుంటే మనకి దంతాల నుండి వచ్చే బ్యాక్టీరియా స్పెసిఫిక్ కొన్ని స్టెయిన్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఏంటంటే చాలామంది ఏంటంటే ఒక 25 ఇయర్స్ ముందు ఏంటంటే పరిశోధనలో చేసినా కానీ కూడా ఉండొచ్చు అనే ఒక డౌట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకు కొత్తగా వచ్చిన పరికరాలతో మనం వీఆర్ ఏబుల్ టు ఐసోలేట్ ఆ బ్యాక్టీరియా ఎక్కడుంది అనేది ఐసోలేట్ చేసి మనం చెప్పడానికి వీలుంది. సో మనకి గుండె జబ్బు పైన కానీ, డయాబెటీస్ కానీ, కిడ్నీస్ పైన కానీ, రెస్పిరేటరీ డిజీజు, ఈవెన్ అప్ టు బ్రెయిన్ అండ్ ఆల్సో రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటానికి, ప్రీటర్మ్ అంటే ఇన్ఫర్టిలిటీ కోసం కూడా మనకి ఈ బ్యాక్టీరియా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇటు పూర్ డెంటల్ వలన ఇతర ఆర్గాన్స్ కూడా ఎలా దెబ్బతింటాయంటారు? అంటే మనము ఏం తీసుకున్నా నోటి ద్వారానే తీసుకుంటాం. ఓకే. సో పువర్ డెంటల్ హెల్త్లో మనకి చాలామంది ఏంటంటే పంటి పైన వచ్చే ఈ డీకే కన్నా ఎక్కువ డ్యామేజ్ చేసేది ఏంటంటే మన చిగుళ్ళ జబ్బు. సో చిగుళ్ళ జబ్బులో మనం చూసినట్టయితే మొదటి దశలో ఏంటంటే నోటి దుర్వాసన అనేది ఫస్ట్ లక్షణం మనకు కనిపించేది. సెకండ్ ఏంటంటే చాలామంది ఏంటంటే నోటి దుర్వాసన అయితే నేను ఏదో తిండొచ్చు దానివల్ల వస్తుంది అలా అని దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. బ్రష్, మౌత్ వాషెస్ వాడుతుంటారు, మౌత్ స్ప్రేస్ వాడుతుంటారు. ఇదేంటంటే మనం యాక్చువల్లీ రూట్ కాజ్ని మనం పక్కకు పెట్టి దానిపైన పర్ఫ్యూమ్ పెట్టినట్టు అనమాట. సో రెండోది సెకండ్ స్టేజ్లో ఏంటంటే చిగుళ్ళ నుండి కొద్దిగా రక్తం కారటము, స్వెల్లింగ్ రావటం, స్లైట్ పెయిన్ రావటం అనేది చూస్తుంటాం. మూడో దశలో ఏంటంటే చిగుళ్ళ లోపల వరకు ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. అలాంటప్పుడు చిగుళ్ళ లోపల ఉన్న బోన్ భాగానికి కూడా మనకి వ్యాపిస్తుంది. దీన్ని పెరడోంటైటిస్ అని అంటాం. ఇలాంటి దశలో ఏంటంటే పన్ను కదలడం, పంట్లో నొప్పి ఇలాంటివన్నీ చూస్తుంటాం. ఇంకా లాస్ట్ దశలో ఏంటంటే పన్ను పూర్తిగా కదిలి పన్ను ఊడిపోతుంది. కానీ మనకి చాలామంది ఏంటంటే ఈ చిగుళ్ళ జబ్బుని ఏదో కొద్దిగా పేస్టులు వాడుతూ లేదంటే అలా చేసి దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. సో డెంటల్ సర్జన్ దగ్గర రాకుండా మనం ఇగ్నోర్ చేసినట్టయితే ఈ చిగురులో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది మన రక్త కణాలతో అంటే మన బ్లడ్ స్ట్రీమ్ ద్వారా ఇతర పార్ట్స్కి కూడా పోతుంది. సో స్పెసిఫిక్గా అంటే మనం కామన్గా చాలా ఏళ్ళ కింద కనిపెట్టింది ఏంటంటే మన గుండె జబ్బు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ గుండె జబ్బు, కంజనైటల్ హార్ట్ డిజీజ్ అలా ఉన్న వాళ్ళకి గుండె పైన ఒక చిన్నటి బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ ఒక చిన్నటి కురుపులాగా ఫామ్ అవుతుంది బ్యాక్టీరియాతో ఉన్నది. సో దీంట్లో ఉన్న బ్యాక్టీరియా మన చిగురులో ఉన్న బ్యాక్టీరియా సేమ్ స్పీషీస్ సేమ్ అనే బ్యాక్టీరియా అనేది మనకు తెలిసింది. సో ఇలా మనకి గుండెపైనే కాదు ఇతర బాడీ పార్ట్స్ పైన, కిడ్నీస్ పైన కానీ మనం తీసుకునే ఆహారంతో మన నోటి లోపల ఉన్న గ్యాస్ట్రైటిస్ అంటే మన కడుపులో గ్యాస్ట్రైటిస్, అల్సర్స్ ఫామ్ అవ్వడానికి, మళ్ళీ అలాగే మనకి లంగ్ డిజీజెస్ రావడానికి, అలాగే కిడ్నీస్ వరకు కూడా పోవచ్చు, జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా మనకి ఇది పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అలాగే షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్, మధుమేహం ఉన్న వాళ్ళలో కూడా మనకి ఇది కనిపిస్తుందని మనం చెప్పుకోవాలి.